బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రితో కేటీఆర్ కు పనేంటని ప్రశ్నించారు. ఈ రేస్ కారుల పందెంలో జరిగిన అవినీతిపై తాము గవర్నర్ కు ఫిర్యాదు చేస్తే కేంద్ర మంత్రులను ప్రాధేయపడి ఆ కేసులు వెనక్కి తీసుకోవడానికి ఢిల్లీకి వెళ్తున్నారా అని ప్రశ్నించారు. అదానీ, అంబానీ లేదా ఢిల్లీలో ఎవరిని కలిశారో కేటీఆర్ చెప్పాలని అన్నారు. 2-3 రోజుల్లో ఏ బాంబు పేలుతుందో కేటీఆర్ కు తెలుసని, ఈ క్రమంలోనే కేటీఆర్ ఢిల్లీ పర్యటన హడావుడిగా చేస్తున్నారని అన్నారు. విదేశాలకు 55 కోట్ల రూపాయలు ఎలా వెళ్లాయో చెప్పాలని నిలదీశారు. ఇంకొక మాజీ మంత్రివర్యులు ఉన్నారు. నిన్ననో మొన్ననో ఏమో పేపర్లో చూసా, ఈ రోజే అనుకుంటాను, బాంబుల మంత్రి గారు అని ఏదో సంబోధించారు. వారు అంతకుముందు అదానీ కాళ్ళు నేను పట్టుకున్నారని చెప్పారు, ఇంకా ఎవరినో బతిలాడుకున్నారని చెప్పారు, ఈడీ అన్నారు, 1000 కోట్ల డబ్బు అన్నారు, బీజేపీ పార్టీ అన్నారు. ఈ వేదిక ద్వారా ముక్కు సూటిగా ఆ మంత్రివర్యులను ప్రశ్నిస్తున్నాను. అయ్యా గౌరవ మాజీ మంత్రివర్యులు, ఈ నిమిషంలో మీరెక్కడున్నారు? ఈ నిమిషంలో ఇప్పుడు మీరెక్కడున్నారు? ఇప్పుడు కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ మంత్రి గారితో మీకున్న పని ఏమిటి? ఏదైతే ఈ రేసు కారుల కార్యక్రమాలలో మీరు మంత్రిగా, మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రేసు కార్లలో ఏదైతే అవకతవకలు జరిగింది అని ప్రభుత్వము గుర్తించి, ఆ గుర్తించిన అంశాన్ని ఏసీబీకి కేసిస్తే ఏసీబీ వారు చట్ట ప్రకారం ఒక ప్రజాప్రతినిధిని ప్రశ్నించాలి అంటే అది గవర్నర్ గారి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. 13 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ రేసు కారుల పందాల కోసమని మీకు తొత్తుగా ఉండే విదేశ సంస్థను ఒకదారిని ఎన్నుకొని ఏదైతే కేసులు పెట్టామో, ఏసీబీ వారు కేసులు పెట్టారో, ఆ కేసు మిమ్మల్ని విచారించడం కోసమని గవర్నర్ గారి పర్మిషన్ కి రాసి 13 రోజులైంది. 13 రోజులైతే గవర్నర్ గారి దగ్గర నుంచి ఇంకా దానికి రిప్లై రాలా. గవర్నర్ గారి రిప్లై రేపో మాపో వస్తుందని ప్రభుత్వం అనుకుంటుంది. ఇదంతా మీకు గతంలో తొత్తులుగా ఉన్న వారి ద్వారా సేకరించి అడావుడిగా ఏదో కొంపలు అంటుకుపోతుందన్నట్టు కేంద్రంలో ఉండే అర్బన్ మినిస్టర్ని కలిసి వారిని ప్రాధేయపడి మీరు కేసులు విత్డ్రా చేసుకోవడానికి ఢిల్లీ వెళ్ళారా? అదానీనో, అంబానీనో, ఆర్ఎస్ఎస్ వారినో, లేకుంటే బీజేపీలో పెద్దలు 1నో 2నో పాదాభివందనాలు చేసి మీ తప్పులన్నిటినీ మాపు చేర్చుకోవటానికి మీరు కేంద్రానికి వెళ్ళారా? ఒక్కసారి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది.